అమ్మా నమస్కారం. ఇక్కడ కూర్చున్నందుకు వచ్చి వెనకకే అందుకుంది కోతి. అయ్యో భయపడ్డావా? గందరగోళం ఉన్నది. చెట్ల మీద అవే చెట్ల కింద అవే ఏదన్నా పోదామన్నా ఏదన్నా చేసుకుందామన్నా అంత ఇబ్బంది అయిపోయినది. అయ్యో అయ్యో బాధ ఇంకా ఏ తల్లికి రాకుండా మీరు ఆలోచించి కత్తెర గుర్తు కోటేసి గెలిపిర్రి. మీ బాధలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆకులు నూపుతుంటే కూడా మీరే దుంపుతున్నాయి. బాసాలు బయటకు తీసుకొస్తే కథ ఎట్లుంది? అయ్యో నేను నిజమైంది కాదులేదు. అయ్యో ఇగో నీ లెక్క ఇంకెవరికి కూడా కరవద్దు అని చెప్పి చూసే బాధ్యత నాది. నువ్వేం చేయాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. ఓటు వేస్తే నీకు ఇంకొకసారి కోతులు నీ దగ్గర రాకుండా చేసే బాధ్యత నాది. ఇగో ఈ గుర్తు కత్తెర గుర్తు కోటేసి గెలిపిర్రి. కోతుల బాధలు నేను తీరుస్తా. డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభ పడకుండా మీ ఓటును అమ్ముకోవద్దు, ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు అని చెప్పేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఒక మంచి రాజకీయాలు తీసుకొచ్చి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మా అమ్మగారిని సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాను. తను ఏ పార్టీ అభ్యర్థి కాదు, ప్రజల పక్షాన నిలబడ్డము. స్వతంత్రంగా నిలబడ్డం కనుక మీరు కూడా స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మా అమ్మగారి కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. ఆలోచించి ఒక మంచి రాజకీయ సంస్కృతికి నాంది పలికి మన గౌరవపల్లి గ్రామాన్ని రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలకు గ్రామాల కంటే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీరు ఆలోచించి ఓటేసినప్పుడు మాత్రమే మన సమస్యలను తీర్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. కత్తెర గుర్తు కోటేసి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మా అమ్మగారిని గెలిపించినట్టయితే మీ బాధలన్నిటిని కూడా నేను తీరుస్తాను అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను. అందుకే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి గాలమ్మ గారు కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. కత్తెర గుర్తుకే మీ ఓటు. అమ్మా నమస్కారం. రాకుండా మిమ్మల్ని గర్వకుండా గౌరవపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ప్రధానంగా మరి ప్రజల నుంచి వచ్చిన సమస్య ఏంటంటే కోతుల బెడద. సో ఆ కోతుల బెడద కోసం మరి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మా అమ్మను స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మా అమ్మను కత్తెర గుర్తు కోటేసి మీరు గెలిపించినట్టయితే మీకు ఈ కోతుల బెడద లేకుండా శాశ్వత పరిష్కారం దొరకాలంటే మీరు కోతులను మేము దూరం కొట్టాలంటే మీరు కత్తెర గుర్తు కోటేసి గెలిపించాల్సిన అవసరము ఉన్నది. కొంతమందికి మరి సీసీ రోడ్లు లేవు అని చెప్పేసి కూడా మరి 10వ వార్డులో కానివ్వండి, 2వ వార్డులో కానివ్వండి సీసీ రోడ్ల గురించి కూడా చెప్తూ ఉన్నారు. అక్కడక్కడ త్రాగునీటి కూడా సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, మీరు కత్తెర గుర్తుకు ఓటేసినట్టయితే ఈ సమస్యలన్నిటిని కూడా కరకర కత్తిరిస్తాము అని చెప్పేసి మీ అందరికీ సేవ చేస్తాము అని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి మా అమ్మను స్వతంత్ర అభ్యర్థి అయిన మా అమ్మ గుజ్జుల గాలమ్మ గారిని గెలిపించినట్టయితే మీ అన్ని సమస్యలకు పరిష్కారము చూపేట బాధ్యత ఉంటాను అని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసినట్టయితే వాళ్ళ సమస్యలన్నీ తీరుతా.